వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్ 1 నియామకాల కేసులో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్పై హైకోర్టు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాల అమలులో తీవ్ర జాప్యం చేయడంపై బుధవారం జరిగిన విచారణలో ధర్మాసనం నిప్పులు చెరిగింది. తక్షణం అనే పదానికి అర్థం తెలియదా అనే ఘాటుగా ప్రశ్నిస్తూ కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని గట్టిగా హెచ్చరించింది. గతంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారం గ్రూప్ 1 ద్వారా ఎంపికైన వారిని దర్యాప్తును ప్రభావితం చేయని అప్రధాన్య పోస్టులోకి తక్షణం బదిలీ చేయాలని కోర్టు స్పష్టం చేసింది. అయితే ఆ ఆదేశాలు అమలు కాకపోవడంపై ధర్మాసనం సీఎస్ను నిలదీసింది. మీరు పదవి విరమణకు దగ్గరగా ఉన్నారు, మిమ్మల్ని 4 రోజులు జైల్లో ఉంచితే మిగిలిన అధికారులు దారిలోకి వస్తారు. కోర్టు ఆదేశాలను సీఎస్ గౌరవించకపోతే కింది స్థాయి అధికారులు ఏం నేర్చుకుంటారు అని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. డిప్యూటీ కలెక్టర్లు, డీఎస్పీల వంటి కీలక పోస్టులో ఉన్న వారిని బదిలీ చేయడానికి ఇబ్బంది ఏమిటని ప్రశ్నించింది. అభ్యర్థులు మిమ్మల్ని మేనేజ్ చేశారా లేక మీరు వారితో కుమ్మక్కయ్యారా అంటూ సూటిగా ప్రశ్నించింది. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపిస్తూ ఫోకల్, నాన్ ఫోకల్ పోస్టుల నిర్వహణపై స్పష్టత లేనందున న్యాయ సలహా కోరమని తెలిపారు. ఈ వాదనను కోర్టు తోసిపుచ్చింది. ఏని అడిగినా ఆ పదాలకు అర్థం చెప్తుంది, మీకే తెలియదా అని ఎద్దేవి చేసింది. జైలుకు వెళ్తారా లేక ఆదేశాలు అమలు చేస్తారా అని సీఎస్ను ధర్మాసనం నిలదీయగా గురువారం నాటికి ఉత్తర్వులు అమలు చేసి నివేదికను సమర్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. జస్టిస్ భట్టు దేవానంద్, జస్టిస్ హరిహర నాథా శర్మలతో కూడిన ధర్మాసనం ఈ హామీని నమోదు చేసుకుని విచారణ గురువారానికి వాయిదా వేసింది. ఆదేశాలు అమలు చేస్తే సీఎస్ వ్యక్తిగతంగా హాజరు కావాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.